ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా గురు స్వరూపాలను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అలాగే గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ పౌర్ణమి, రాత్రి 1:47 వరకు. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారికి కూడా మంచి మార్పులతో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా అనుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురువుల దర్శనం చేసుకోవడంతో పాటు మీ యొక్క తల్లిదండ్రుల ఒక దర్శనం చేసుకోవటం కానీ, వారిని కలిసే అవకాశాలు కానీ గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేయటం, అలాగే దాన ధర్మాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్కి సంబంధించి కానీ ఆలోచన చేసే అవకాశం గోచరించటం లేదు. గురు పౌర్ణమి సందర్భంగా మేషరాశి వారు వ్యాస మహర్షిని మల్లెపువ్వులతోటి పూజించి మామిడి పళ్ళ నివేదన చేయటం వలన వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు కూడా ఆర్థిక పురోగతి కోసం వీరు మాత్రం కొంచెం శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే వీరు పెట్టుబడులు, అలాగే స్టాక్ మార్కెట్ వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటు వీరి స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొంత గోప్యతను కూడా పాటిస్తూ ఉండాలి. వీరికి ఎక్కువగా నరఘోష, నరదృష్టి ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులని సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేయడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. దీంతో పాటు ఎంత శ్రమ ఉన్నా కూడా పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. గురు పౌర్ణమి సందర్భంగా వృషభ రాశి వారు షిరిడి సాయిబాబా వారిని విభూతితోటి పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయటం వలన ఆర్థిక పురోగతి సాధిస్తారు. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉండటం వలన వీరికి ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. ఇక వీరి సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, అలాగే వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. లేదా వారికి మంచి ఉన్నతమైన స్థితి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులకి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే వీరికి పనులైతే నెమ్మదిగా వీరు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీ యొక్క కుటుంబం గురించి, వారి శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి.
ఇక వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. అలాగే వీరికి అనవసరపు ఖర్చులు లేదా దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరుస్తూ ఉండాలి. గురు పౌర్ణమి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుడిని పారిజాతాలతోటి పూజించి అటుకులు, బెల్లము నివేదన చేయటం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే స్థిరాస్తులకి సంబంధించి కూడా మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఎవరైతే మీ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారో వారితోటి కూడా కలహాలు లాంటివి పెరిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి మీరు మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి పెద్దగా ఆలోచన అయితే చేయరు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ వీటిపైన ఎక్కువగా ఆసక్తి అనే దాన్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి వీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. గురు పౌర్ణమి సందర్భంగా కర్కాటక రాశి వారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని బిల్వదళాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ పరంగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానానికి కూడా ఆశించిన విధంగా చక్కని మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు మీరు మీ సోదర సోదరీమణులతోటి, లేకపోతే మీ మిత్రులతోటి, బంధువర్గీయులతోటి మంచిగా సమయాన్ని గడిపే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం కానీ, లేకపోతే మీరు సొంత ఇంటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు గనక రుణ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు కొంతవరకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దైవారాధన వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. గురు పౌర్ణమి సందర్భంగా సింహరాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని అక్షింతలతోటి పూజించి కొబ్బరి అన్నం నివేదన చేయటం వలన రుణపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారు మాత్రం వీరు వస్తు వాహనాల వైపు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే నూతన గృహం కోసం కానీ, లేకపోతే నూతన వస్తు వాహనాల గురించి ఎక్కువగా ఏర్పాటు చేసుకోవటం గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరుస్తారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా స్త్రీలు, వీళ్ళకి మాత్రం చాలా ఆశాజనకంగా ఉంటుంది. వీరికి మాత్రం ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత. ఇక ఈ రాశికి చెందిన వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి శ్రమ అనేది కనపడుతోంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఉద్యోగస్తులు గనక స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొంత ప్రయత్నపూర్వకంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది సూచిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా కన్యా రాశి వారు విద్యా గణపతిని గరికతోటి పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేయటం వలన మానసిక, శారీరక ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఆర్థిక పరమైన విషయాలలో వీరు ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అలాగే దీంతో పాటు పొదుపు పాటించడానికి ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆ ఉద్యోగ పరంగా వీరు అనుకున్న విధంగా పనులు పూర్తి చేసే అవకాశాలు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కూడా శ్రమ అధికంగా ఉంటుంది.
వీరు కొత్తగా రుణాలు తీసుకొని నూతన వ్యాపారాలు లాంటివి మొదలు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. కానీ వీరి మనసులో కొంత నిరాశ, నిస్పృహ అనేవి మాత్రం ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా సంబంధాలు దగ్గర దాకా వచ్చి త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా తులారాశి వారు సరస్వతీదేవిని తెల్ల చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు, ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు గనక దూర ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయాలలో వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఉద్యోగ సంబంధంగా, వ్యాపార సంబంధంగా వీరికి అధిక ఒత్తిడి, శ్రమ అనేది గోచరిస్తోంది. అయితే అధిక ఒత్తిడి, శ్రమ ఉన్నా కూడా వీరు పనులని మాత్రం పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు చేసిన పనుల గురించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా వీరికి కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే భావించవచ్చు. గురు పౌర్ణమి సందర్భంగా వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని గులాబీలతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క స్థిరాస్తుల గురించి, అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి, శత్రువుల గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరు తీర్చాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా వీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మొత్తం ఈ రోజంతా కూడా వీటిపైనే వీరి ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులని మాత్రం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన విధంగా వీరు కోరుకుంటున్న కోర్సులలో వీరికి అడ్మిషన్లు లభించకపోవటం వీరికి కొంత నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ధన నష్టము, ధన వ్యయము అధికంగా ఉంటాయని గ్రహించాలి. అలాగే దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా పెద్దగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవడం లేదు. అలాగే స్థిరాస్తులకి సంబంధించి కూడా మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా ధనస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం కలుగుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ఈరోజు ఎక్కువగా వీరి యొక్క ఉద్యోగం గురించి, వృత్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు, అందులో వీరికి మంచి ప్రతిభా పాటవాలు గుర్తించటము, వీరికి ఆర్థికంగా పురోగతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క విద్య గురించి మాత్రం తప్పనిసరిగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంత నెమ్మదిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. దీంతో పాటుగా ఇక్కడ ఎవరైతే దైవ దర్శనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో, పుణ్యకార్యాలు చేయాలని ఆశిస్తున్నారో వారికి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి సంతానపరంగా అనుకూలత, దీంతో పాటు వీరికి వృత్తిపరంగా అనుకూలమైన స్థితిగతులు, అలాగే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో వీరు కోరుకున్న విధంగా వీరికి మంచి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా మకర రాశి వారు వాల్మీకి మహర్షిని కనకాంబరాలతోటి పూజించి వివిధ రకాల ఫలాలను నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
వీరు కుటుంబం గురించి అలాగే వీరి యొక్క పనుల వైపు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఈరోజు వీరికి అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరికి మంచి మార్గాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. మీ సంతానం కోరుకున్న విధంగా వారికి అడ్మిషన్లు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో కూడా చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానం గనక స్థాన చలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వీరు మాత్రం ఉద్యోగపరంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో వీరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, భాగస్వామ్యం వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. గురు పౌర్ణమి సందర్భంగా కుంభరాశి వారు వ్యాస మహర్షిని సంపెంగలతోటి పూజించి బూరెలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధితో పాటు కుటుంబపరమైన సమస్యలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో ఒక మార్పు కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ సోదర సోదరీమణులతోటి గనక మీకు కోర్టు వ్యవహారాలు గనక ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటే గనక తప్పనిసరిగా మీకు ఒక మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. ఇక దీంతో పాటు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, మీ సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్త్రీలకి ప్రత్యేకించి గనక మనం పరిశీలిస్తే వీరికి స్థిరాస్తికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు, అలాగే వీరికి ప్రయాణాలు లాంటివి ఉండటం, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటు వీరు ఆశించిన విధంగా వీరికి ప్రతి పనిలోనూ కూడా మంచి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. గురు పౌర్ణమి సందర్భంగా మీనరాశి వారు దక్షిణామూర్తిని తెల్ల గులాబీలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి, మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురు పౌర్ణమి సందర్భంగా గురువుల ఆశీస్సులు ద్వాదశ రాశుల వారికి ఉండాలని ఆశిస్తూ స్వస్తి.